తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ఐపీఎల్ ని బ్యాన్ చేశారు. సో ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు. లిటరలీ గత కొద్ది కాలంగా హిందువులకి చాలా వాటికి బంగ్లాదేశ్లో అన్యాయం జరుగుతుంది. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి వరుసగా. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఇండియాలో మా దేశ ప్లేయర్లకి రక్షణ లేదు, ఇండియాలోకి వస్తే మాకు రక్షణ లేదు, అక్కడ మంచి కంట్రీ కాదు. ఇంకా అక్కడ ఉన్న సిటిజన్స్ అయితే ఒక స్లోగాన్తో ఇండియా మీద నోటితో చెప్పకూడని స్లోగాన్స్ అయితే వాళ్ళు ఇండియా గురించి ఉద్దేశిస్తూ ఆ స్లోగాన్స్ చేయడం జరుగుతుంది. అతి కిరాతకంగా చేస్తున్నారు. అంటే వాళ్ళ విజ్ఞత ఇలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. నిజంగా కామెడీగా ఉంది. బంగ్లాదేశ్ ప్లేయర్లకి ఇండియాలో లక్ష్యం లేదు అని మాట్లాడడము. చాలా మంది హిందువులకి, ఇండియాకి సంబంధించిన వాళ్ళకి బంగ్లాదేశ్లో రక్షణ లేదు, వరుసగా దడుతున్న దారులే దానికి నిదర్శనం. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకొని ఐపీఎల్కి సంబంధించిన ఏ బ్రాడ్కాస్ట్ని కానీ బంగ్లాదేశ్లో ప్రదర్శించకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముస్తాఫిజుర్ కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలరు ఐపీఎల్లో లేకపోవడం, ఐపీఎల్ నుంచి కూడా తీసేయడం జరిగింది. వరుసగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేదో ఇండియా తప్పు చేసినట్టు ఇండియాని బ్లేమ్ చేస్తున్నారు. తప్పంతా బంగ్లాదేశ్ దగ్గర పెట్టుకొని. సో క్రికెట్ లాగా చూడాలి, కొన్ని విషయాల్ని స్పోర్ట్స్ని మిక్స్ చేయకూడదు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి డెఫినెట్లీ దీనికి సంబంధించి ఫ్యాన్స్ ఏమనుకున్నారు, క్రికెట్ ఫ్యాన్స్ ఏమనుకున్నారు, ముఖ్యంగా ఇండియాలో ప్లేయర్కి లక్ష్యం లేదనేది చాలా కామెడీగా అనిపిస్తుంది నాకైతే. క్రికెట్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, ఐపీఎల్కి సంబంధించిన బ్రాడ్కాస్ట్ కానీ ఆపేయడము, అక్కడ ప్లేయర్ని తీసేయడము, పైగా మాకు ఇండియాలో T20 జరుగుతుంది కదా, దాని గురించి కూడా ఆ లీగ్ని మేము ఆడము, మాకు ఇండియాలో లక్ష్యం లేదని చెప్పడము, ఇట్లా వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు. బీసీసీఐ ఏం చేయబోతుందో తెలియాలి. బీసీసీఐ మరి ఏం ఆలోచిస్తుంది, బీసీసీఐ నిర్ణయము, బీసీసీఐ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, క్రికెట్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అండి. బంగ్లాదేశ్ ఒక సెన్సేషనల్ అంటే కామెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. చాలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. చాలా అంటే కామెడీగా ఉంది. మన ఇండియా వాళ్ళు వింటేనే కామెడీగా అనిపిస్తుంది. అది ఇండియాలో రక్షణ లేదు బంగ్లాదేశ్ ప్లేయర్లకి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి ఏమంటారు? వాళ్ళు మన ఇండియాకి వచ్చి క్రికెట్ ఆడను, హిందువుల వల్ల లేదా ఇండియన్స్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, దాడులు చేస్తారు అంటున్నారు. అక్కడ హిందువుల మీద, ఇండియన్స్ మీద దాడులు చేసేది వాళ్ళు. మనం ఈ మధ్యన చూసాం సోషల్ మీడియాలో ఏమైందో. ఒక చెట్టుకి కట్టేసి తన్ని తగలబెట్టి ఇబ్బంది పెట్టింది వాళ్ళు, హిందువుల్ని కానీ ఇండియన్స్ని కానీ. మళ్ళీ వాళ్ళే మన మీదకి రివర్స్ అయ్యి దాడులు చేస్తారు. వాళ్ళు ఇంకా రాలేదు కదా, ఒక్క మనిషి మీద జరిగిందా? బంగ్లాదేశ్ నుంచి ఒక్కళ్ళు కూడా రాలా, ఎవరి మీద దాడి జరగల. సరే వచ్చి దాడి జరిగితే రక్షణ లేదనుకొని వెళ్ళిపోవాలి. ముందే అక్కడ ఉండి ప్రహళగాలు కలిపితే ఏమనుకోవాలి మనం? అంటే వాళ్ళకి ఏంటంటే ఆడితే ఓడిపోతారు కదా, అది భయం. ఇండియాతో ఆడలేరు, ఓడిపోతారు వాళ్ళకి, అది భయం. అది చెప్పమనండి. ఎందుకంటారు ఇట్లా? మరి ఇంకో ఏంటంటే ఐపీఎల్ ని కూడా బ్రాడ్కాస్ట్ ని బ్యాన్ చేస్తున్నారు. ఐపీఎల్ వాళ్ళు ప్లే చేయొద్దు అని అంటున్నారు. ఇట్లాంటివి జరుగుతున్నాయి కొన్ని. T20 వరల్డ్ కప్ లో కూడా మేము మీ దగ్గర ఆడము, శ్రీలంకకి మార్చండి అని చెప్పేసి ఇట్లాంటివి చేస్తున్నారు. వాళ్ళంటే ఆగిపోదు. మనకు ఆడే వాళ్ళు ఉంటారు, మనకు వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళ భయంతో వాళ్ళు వెళ్ళిపోని. వాళ్ళు చెప్పింది వేదమేం కాదు కదా. ఎంతో మంది వచ్చారు ఇండియా గురించి తప్పుగా మాట్లాడే వెళ్ళిపోరు. వాళ్ళే కొట్టుకొని పోతారు. కానీ మనకేం కాదు. మనది ఎంత మంచి కంట్రీయో, వేరే కంట్రీ వాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటాం మనకి తెలుసు. వాళ్ళు అక్కడుండి ఏదో తప్పు ప్రూవ్ చేద్దాం మన దేశం మీద అంటే వాళ్ళది తప్పేది. ఆల్రెడీ వాళ్ళు దాడులు చేసింది మొత్తం వరల్డ్ చూస్తూనే ఉంది. ఆ సోషల్ మీడియాలో అంతా వాళ్ళకి వచ్చిన వరకు వచ్చింది బ్యాడ్ నేమ్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన గురించి మాట్లాడి సాధించేది ఏమీ లేదు. వచ్చే ఉంటే ఆడి సాధిమనండి, ఆడి మాట్లాడమనండి. హాయ్ అండి. హాయ్ అండి. క్రికెట్ చూస్తుంటారా? నేను చూస్తున్నానండి. సో అయితే ఇప్పుడు ఐపీఎల్ జరగబోతుంది, దానికి సంబంధించి ఆపేయమన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇండియాలో మేము ఆడితే మా ప్లేయర్స్ కి రక్షణ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లాంటివన్నీ వింటే మీకు ఏమనిపిస్తుంది? బేసిక్ గా మనకి అక్కడ రక్షణ లేదు, అక్కడ వాళ్ళకి ఇక్కడ రక్షణనే. అంత క్రూయల్స్ లో బిహేవ్ చేస్తుంది బంగ్లాదేశ్ వాళ్ళు, మనం కాదు. సో అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో అన్నాడు అన్నోన్ కి కూడా తెలియాలి. అసలు అడుగు మందు తాగి పిచ్చుకల్ తాగి అన్నట్టు నాకు తెలిసి. అయితే ఏంటి అంటే రీసెంట్ గా ఇండియాకి బంగ్లాదేశ్ కి కొంచెం చూస్తున్నాము, ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. అలాంటిది
అక్కడ చాలా మంది హిందువులు చంపేసుకుంటా ఇట్లా మాట్లాడుతున్నారు కదా, ఇవి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చేసేటి అన్ని క్రైమ్స్ వాళ్ళు కొంచెం మంచి నాక్ గా మన మీద ఎందుకు వేస్తుర్రో నాకు అర్థమైతలేదు. మేబీ వాళ్ళకి ఏదైనా ఇండియాల మీద ప్రతీకాలు లైక్ ఏమైనా ఉండొచ్చు, అట్లుంటేనే వేస్తారు మన ఇండియా మీద, లేకపోతే వెయ్యరు. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఏదైనా మాట అనే ముందు జాగ్రత్త చూసానుర్రి, మేము వస్తే సేఫ్ కాదు, మీరు వస్తే మేము సేఫ్, మేము క్రూయల్స్ లా బిహేవ్ చేయం, మీరు క్రూయల్స్ లా బిహేవ్ చేస్తారు. ఇండియాలో చాలా మంది వాళ్ళ ప్లేయర్స్ వచ్చి చాలా సార్లు ఆడినారు, చాలా మంది ప్లేయర్స్ వచ్చి కూడా ఇండియా సేఫెస్ట్ కంట్రీ అని చెప్పి చాలా మంది చెప్పడం కూడా జరిగింది. ఇండియా సేఫెస్ట్ కంట్రీ మనకి, బికాస్ మనం చూసుకుంటే ఒక ముస్లిం ని గానీ ఒక పాకిస్తాన్ ని గానీ అందరినీ యాక్సెప్ట్ చేస్తాం మనం హైదరాబాద్ లా. సో మనం వీళ్ళు వాళ్ళని పార్షాలిటీ మనం ఎప్పుడు చూపించలేదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బేసిక్ యాజ్ ఆఫ్ నవ్వు మన ఇండియాలో పాకిస్తాన్ వాడు వచ్చి ఇండియాలో బాంబు పెట్టి ఇండియాలో చంపిండు, మనం మూసుకొని అగ్రి చేసినాం, ఎందుకంటే అక్కడ మన ప్రాణాలు ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో దాన్ని వాళ్ళు అలసగా తీసుకొని ఇండియాతోని భయం ఉంది అన్నాడు చూడు, నెక్స్ట్ లెవెల్ కామెడీ అదే. అందరికి ఏం చెప్తారు మరి ఇండియా గురించి? అంటే ఇండియా అందరినీ యాక్సెప్ట్ చేస్తుంది, అతిథుల్ని ఇంకా దేవుళ్ళగా చూస్తుంది. ఒకటే చెప్తాను, ఇండియా కాదు పాకిస్తాన్ కాదు ఏడు కాదు, అందరం ఒక ఏకమత్వమై ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ద డే పోయేది అందరు కాటికే, అదొక్కటి గుర్తుపెట్టుకొని ఫర్దర్ గా ఏదైనా మాట్లాడాలనే స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోవాలి. హాయ్ బ్రో. హాయ్ అండి. బ్రో రీసెంట్ గా BCB అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు చేసే కామెంట్స్ ఇండియా పైన ఎట్లా అనిపిస్తుంది? అది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే అసలు తీసుకోవాల్సినటువంటి టాపిక్ మీరు చేసినటువంటి అఘాయిత్యానికి, మీరు చేసినటువంటి అక్రమాలకి మేము కదా రియాక్ట్ కావాల్సిన వాళ్ళము. మీరు దాని మీద రియాక్ట్ అయిపోయి మేము అక్కడ క్రికెట్ ఆడము, అక్కడ లైవ్ ని మేము ఇక్కడ షో చేయము అని చెప్పేసి మీరు ఎంతవరకు మాట్లాడడం కరెక్ట్? మేము కదా దాని మీద స్పందించాల్సింది. మీరు చేసినారు, అసలు ఒక హిందూ అనే ఒక అబ్బాయిని మీరు బంగ్లాదేశ్కి వస్తే కాల్చి చంపేసింది మీరు. అలాంటప్పుడు మేము రియాక్ట్ అవ్వకుండా మేము మా ఇండియా ఏదైనా సరే అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని దేశాలకి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇండియన్ అంటే ఎవరైనా సరే మేమందరం ఏ భాష వాళ్ళు అనేది చూడము, ఏ ప్రాంతం అని చూడము, అందరినీ యాక్సెప్ట్ చేసేటువంటి మనస్తత్వం మాకు కలిగి ఉన్నది. మేము రియాక్ట్ అవ్వకుండా నువ్వు క్రికెట్ మ్యాచ్ కి దీనికి ఎక్కడికి లింక్ పెడుతున్నావు? మేము రియాక్ట్ అయ్యి మేము చెప్పాలి ఆ విషయాన్ని. అరే మేము ఆడము రా బాబు, మీ దగ్గర వచ్చి మీ వాళ్ళతో ఆడము, మా లైవ్ ని మీ దగ్గర పెట్టము అని చెప్పేసి మనం రియాక్ట్ అవ్వాలి. కానీ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత వాడేవాడండి మన గురించి మాట్లాడడానికి. ఇంకొకటి, పాకిస్తాన్ తో ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా మేము గేమ్ ఆడుతున్నాం, క్రికెట్ మ్యాచ్ ఇప్పటికీ ఆడుతున్నాం. అలాంటి మంచితనం ఉన్నటువంటి దేశం మాది. నువ్వు మా దేశానికి, మా వాళ్ళ గురించి, ఇండియా గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్లే చేయము, అక్కడ వాళ్ళతో ఆడము, మాకు రక్షణ లేదు. అరే నువ్వారా మా వాళ్ళని కాల్చి చంపేసింది, మేమా మిమ్మల్ని కాల్చి చంపింది? మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? దాని మీద మేము ఎవరు క్రికెట్ టీం ఎందుకు దీని మీద రియాక్ట్ కావడం లేదు? అసలు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనుకుంటున్నారు? ఇంకొకటి అండి, నిజానికి ఇట్లాంటి వాళ్ళతో మనం కూడా కట్ చేయడమే బెటర్. ఎందుకంటే వాడిని మనం పోయి బతిమలు ఆడుకోవాలి. ఇప్పుడు అరే మీతో మేము గేమ్ ఆడతాము, మేము మా క్రికెట్ మ్యాచ్ పెట్టండి, మా లైవ్ ని మీ దగ్గర నడిపించుకోండి అని చెప్పేసి మనం వాడిని ఏంటంటే రిక్వెస్ట్ చేసేది అవసరం లేదు. అలాంటి వాడు IPL వేరే, T20 వరల్డ్ కప్ కూడా మేము ఇక్కడ ఇండియాలో ఆడము, మాకు రక్షణ లేదు అని మాట్లాడడం ఎంతవరకు? అరే మేము మీ దేశానికి వచ్చినప్పుడు మీరు కాల్చి చంపేస్తున్నారు కదా, మీకు రక్షణ లేకపోవడం ఏంద్రా? ఇట్లా చేయాలనుకునే వాళ్ళం అయితే 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఎన్నో ఇన్సిడెంట్లు జరిగేటిగా మీరు వచ్చినప్పుడు మీకు తెలీదా? కనీసం ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇండియన్స్, ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. మీకు కూడా మా ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారా? మీ దగ్గర మాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదా, కానీ మీ బంగ్లాదేశ్ టీం కూడా మా దగ్గర ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది మీరు ఏ విధంగా మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు మీరు జనాలలోకి వదులుతున్నారు? మీరు వచ్చి ఆడండి, ఆడకపోండి. ఒకటి, మన టీం వాళ్ళు కూడా వద్దు అనుకున్న వాడిని వదిలేయండి, ఆడని ఎక్కువండి. మరి వరల్డ్ కప్ లెవెల్లో కూడా వాళ్ళు ఆడను, మాకు రక్షణ లేదంటే మరి వీళ్ళు ఇండియా టీం వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆడకూడదు, మిగతా దేశాలకు వెళ్ళి ఆడకుండా ఉంటేనే అప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మన ఇండియా గురించి అసభ్యకరంగా అబ్యూజింగ్ లాంగ్వేజ్ తో వాళ్ళు స్లోగన్స్ చేస్తున్నారు. అరే ఒకటి, జనాలని ఏ విధంగా రాంగ్ పోర్ట్రే చేయాలనుకుంటున్నారో అది మీ ఉద్దేశము. కానీ మీలాంటి వాళ్ళతో కూడా మీరు గేమ్, అది క్రికెట్ మ్యాచే కానివ్వండి, లేకుంటే ఏదైనా సరే ఏ దేశం అని చూడకుండా మేము ఆడతాము. అలాంటిది మేము ఇప్పటి వరకు మీ మీద అసలు మాకు ఆ థాటే రాలేదు. క్రికెట్ మ్యాచ్ కానివ్వండి, ఇంకా వేరే మ్యాచ్లు కానివ్వండి, ఇలాంటి దేశాలతో మనం ఆడొద్దు అని చెప్పేసి మనం ఆ థాట్లోకే పోలేదు. జరిగింది ఏంటి, జరిగిన ఒకటువంటి ఇన్సిడెంట్ కి న్యాయం జరగాలి అని మనం మాట్లాడినా కానీ ఇట్లాంటివి ఎప్పుడు మాట్లాడలేదు. ఇండియన్స్ గురించి మీరు స్లోగన్ చేస్తున్నారంటే నాలుకలు వస్తాం రాబాయ్, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మాట వాళ్ళ వరకు చేరాలి. వాడికి ఇండియా గురించి ఇంకొకసారి ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాడిని మాత్రం వదిలిపెట్టాం మేము. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.